హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. మదనపల్లి మొత్తం మార్కెట్ మొత్తం ఓ రౌండ్ అయితే వేసుకొచ్చేసిన. వీడియో మొత్తం మీకు చూపించలేను కానీ ఎందుకంటే మీరు మొత్తం చూడలేరు, అందుకని నేను వీడియో అయితే చూపించడం లేదు. మొత్తం అంతా తిరిగి వచ్చింది ఇది. ఇంకా జీపీఆర్ లైన్లో కనుక చూసుకున్నట్లయితే జీపీఆర్ మండీలో ఇవాళ అయితే బాగానే దిగింది. ఇంకా మిగతా మండీల్లో మదీనా మండీలో కూడా బాగానే వచ్చినట్లు కనబడుతుంది. ఇంకా ఇంకో మండీలో ఎంఎండి మండీలో కూడా బాగానే కనబడుతుందండి. ఇంకా టీవీఎస్ మండీ గురించి చెప్పాలంటే ఇదిగోండి, ఇక్కడైతే ఫుల్గా ఉంది చెట్టు కింద. ఇంకా ఓపెన్ ప్లేస్లో కూడా కాయ అయితే బాగానే దిగింది. ఇప్పటికీ ప్రస్తుతానికి టైం వచ్చేసి 4:45 అయితే కావస్తుందండి. దగ్గర దగ్గర పావుగంట తక్కువ 5 అవుతుంది. ఇవాళ కొంచెం త్వరగానే వచ్చేసినాను మీకు సమాచారం చెప్పడానికి. ఓకే, టీవీఎస్ లైన్లో కనుక చూసుకున్నట్లయితే బాగానే దిగిందనే చెప్పాలండి. కేజీఎన్లో కూడా బాగానే దిగింది, అలాగే సిఎంహెచ్ఎల్లో కూడా బాగానే దిగుతోంది స్టాకు. ఇంకా బండ్లు కూడా దింపుతున్నారు ఇప్పుడు. ఓకే, చూడండి, మీకు జీపీఆర్ లైన్లో మొత్తం అంతా చూపిస్తుంటే మీరు మొత్తం వీడియో చూడలేకపోతున్నారు. అందుకే నేను మొత్తం వీడియో మీకు చూపించడం లేదు, ఇలా మొత్తం వాయిస్లో చెప్పేస్తున్నాను. టీవీఎస్ మండీలో మాత్రమే చూపిస్తూ మిగతావన్నీ ఏమేమి మండీలో ఎంతెంత దిగినాయో చూపిస్తున్నాను. సిఎంహెచ్ఎల్లో చూడండి ఇంకా దింపుతున్నారు. టీవీఎస్లో అయితే ఒకటే అండి, ఇది దింపాల్సింది. ఇంకా వేలం సమయానికైతే ఇంకా 5-10% పెరిగే అవకాశం అయితే ఉంది. నిన్నటి మాదిరే స్టాక్ అయితే కనబడుతుందండి ఓవరాల్గా చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో దిగుమతి అయితే. ఇంకా ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాల్ని మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు కూడా 400 దాటితే గొప్పే అని నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే నిన్నటి మాదిరే స్టాక్ అయితే కనబడుతోంది. సో 400 నుంచి 500 లోపు పెరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో ఏమో. ఓకే, నాతో పాటే మీరు కూడా ధరలను అయితే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకా ఆలస్యం ఎందుకు, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నాతో పాటే మీరు కూడా ధరలను అయితే తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టుకున్నా అంటే లైక్ కొట్టేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ప్రత్యక్ష ప్రసారంలో అయితే కలుద్దాం. ఓకే, బాయ్.